నమస్తే, నా పేరు రెడ్డి శ్రీనివాస్, ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్. ఏదైతే మొన్న అసెంబ్లీ సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే కేటీ రామారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనేక రకాలుగా లక్ష్మణ పలుకులు పలకడం జరిగింది. ఈరోజు మాకు అనిపిస్తుంది, ఈయన వ్యవహారం చూస్తుంటే, ఈయన బిహేవియర్ చూస్తుంటే రామేశ్వరం పోయిన ఇట్లా శనేశ్వరం తప్పదన్నట్లు మీ యొక్క 10 ఏండ్ల అసమర్థత, అవినీతి, లంచగొండితనానికి సంబంధించిన ప్రభుత్వాన్ని కూల్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఓర్వలేని పరిస్థితిలో పట్టుమని 10 రోజులు ఇట్లా కాలే ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఎదురుదాడి చేస్తున్నావు. ఈరోజు నిరుద్యోగుల పక్షాన నీవే మాట్లాడుతున్నావు, రైతుల పక్షాన నీవే మాట్లాడుతున్నావు, ఉద్యోగుల పక్షాన నీవే మాట్లాడుతున్నావు, రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల గురించి నీవే మాట్లాడుతున్నావు కదా. మరి 10 ఏండ్లు అయింది, ఏ వర్గాల గురించి మాట్లాడమండి? ఏ వర్గాన్ని అండి మీరు ప్రగతి భవన్కి తీసుకొచ్చి మాట్లాడించింది? ఏ వర్గాలతో మీరు సమిష్టి చర్చలు జరిపినరు? ఈరోజు మీరు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తేనేమో ఇంకోది అంటారు. ఈరోజు పట్టుమని 10 రోజులు ఇలా కాలే. ఇంతగానో అక్కస ఎందుకు? ఇంతగానో ఒక వ్యభిచారి రాజకీయాలు ఎందుకు? ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పవర్ కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీకి దేశాన్ని నేలిన పార్టీ, రాష్ట్రాలు నేలిన పార్టీ, అవగాహనతో కూడుకున్న పార్టీ. దానికి ఒక సమయం పట్టలేదు. మీరు దాదాపు 5 కోట్ల లక్షల అప్పులు తెచ్చి ప్రజల మీద పెట్టింది కాబట్టి అప్పుల గురించి, వీటి గురించి చర్చలు నడుస్తున్నాయి. సీఎం గారు 18 గంటలు నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. కనీసం నిద్రాహారాలు మారి సమీక్షలు పెడుతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో మీరు చేసిన అవినీతి మొత్తం బయటికి ప్రజలకు చెప్పలే కదా. 5 లక్షల అప్పు ఎక్కడి నుంచి తెచ్చి, 5 కోట్ల అప్పు, 5 లక్షల కోట్లు అప్పు ఎక్కడి నుండి తెచ్చిండ్రని ప్రజలకు సూక్ష్మంగా చెప్పే ఒక గొప్ప ఆలోచన జరుగుతుంది. కాబట్టి ఆలోచన తర్వాత 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. ఖచ్చితంగా మేము ప్రజలకు ఇచ్చిన మాటని ఏదైతే మేమిచ్చిన మాటలను 100కి 100% దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది, మా రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, మా అందరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. కాబట్టి నీవేం దిగులు చెందకు. ఇంకా 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, వచ్చే 5 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ యొక్క అభివృద్ధి పట్ల, ఈ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు అభివృద్ధిలో సహకరించండి, సూచనలు ఇవ్వండి. కానీ ఇంకా అచ్చొచ్చి ఆంబోతులాక ఏదో ఇంకా మేము పవర్లో ఉండము, ఇదే అహంకారంతో మాట్లాడుతున్నామని నిన్న అసెంబ్లీలో చూసినారు. మంది అందరూ ఉంచిండ్రు. మార్చుకో, మీ పద్ధతి మార్చుకో. ఇంకా నువ్వు యూఎస్లో కానీ అమెరికా డల్లస్లో ఉన్నట్లు మాట్లాడకు. గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీద అయిపోయింది. మీరు 20 ఏళ్ళు తెలంగాణ సెంటిమెంట్తో 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి కోట్లు సంపాదించుకున్నారు. మీరు ఇప్పుడు అక్రమంగా సంపాదించుకున్న సొమ్మును ప్రజల చేత ఖర్చు పెట్టిస్తాము. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి మీద ఉందని గుర్తు చేస్తూ నిర్మాణాత్మకమైన విమర్శలు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈరోజు ఉస్మానియా విద్యార్థి జేఏసీ తరపున మేము బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ని కానీ హరీష్ రావు గారిని మేము హెచ్చరిస్తున్నాం.